సామ్రాజ్యము రాజ్యానికి వారసులు అక్కడున్న ప్రేమికులు అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము ఆ రాజ్యానికి వారసులు అక్కడున్న ప్రేమికులు అదే అదే మన్మథ సామ్రాజ్యము మనసుతో బంధించి మరులను పంచిన జానా వలపుల రాగాలను పలికించిన స్వరవీణా మనసుతో బంధించి మరులను పంచిన జానా వలపుల రాగాలను పలికించిన స్వరవీణా ఆశయాన్ని ప్రేమ కొరకు ఆహుతి చేసిన ప్రియుడు ఆశయాన్ని ప్రేమ కొరకు ఆహుతి చేసిన ప్రియుడు కలిసిన ఈ ప్రయాణం ఇది ఒక ప్రేమాయణం అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము. ఆమె పేరు సామ. జగదేక సుందరి అనడం అతిశయోక్తి కాదు. ఆమెది వేశ్యావృత్తి అంటే గణిక. ఆమె భువన మోహన సౌందర్యానికి మహామహులే వశీకృతులయ్యారు. అందరూ ఆమె మోహంలో పడిపోతే ఆమె ఆ వీరశేఖరుడు మాఘా మోహంలో పడిపోయింది. ఈ రెండు మోహాల మధ్య జరిగిన కథనమే ఈ నాటకం. ఇకపై చూడండి. టీజీవీ కళాక్షేత్రం సమర్పించు జగదేక సుందరి సామ. కానమ్మా అందమే నీ చిరునామా. కంది వేడంత కూడా అందం కందిపోకుండా కాపాడుకుంటున్నాను. ఇక నన్ను వదిలి అందం ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళుతుంది? ఎక్కడ పట్టావని? అయినా గొడుగు నీ చేతికి బరువా? ఈ గొడుగు నా చేతికి బరువు కాదమ్మా. నా గొడుగు బానిసకి పరువునిచ్చిందన్నమాట. మంచిది. ఇప్పుడు దాని అవసరం లేదు, తీసి. రెడీ. చిన్న కోరిక. ఇప్పుడు తీరికగా ఉన్నాను. ఏమిటో చెప్పుకో. మీరు నన్ను బానిసగా చేసుకున్నారు. అప్పటి నుంచి దాసి అని బానిస అని పిలుస్తున్నారు. అమ్మా, మీ నోట చెలి సజ్జిక అని పిలిపించుకోవాలని ఉందమ్మా. ఎందుకో? నా పేరు సజ్జిక అని చూడు దాసి, నీ స్థానం ఏమిటో నీకు తెలియాలంటే నిన్ను పేరు పెట్టి పిలవడం కన్నా దాసే ఇలా గుర్తు చేయడమే యజమానికి మేలు. సరేలే, నీకే నీవు కోరుకున్నావు కాబట్టి ఎందుకో కాదనకూడదు అనిపిస్తుంది. సరే, నేటి నుంచి నిన్ను సజ్జిక అని పిలుస్తాను. చాలా సంతోషంగా సజ్జిక పుట్టింది సాని వంశంలో అయినా సకల భోగ భాగ్య పరిరంజితమైన జాతకంతో నా జీవితాన్ని నిత్య వసంతప్రదం చేసుకున్నాను. సజ్జిక అమ్మా, సాని అంటే ఏమిటి?
ఏమిటి? అమ్మా పర్వాలేదు చెప్పు. శరీరాన్ని అమ్ముకుని బ్రతికేసి అంటారమ్మా. అంటారు కదా, మరి భార్యని సాని అనకూడదా? ఎందుకంటారమ్మా? వారు భార్యలు కదా. మరి మేదర సాని, దొర సాని వీళ్ళందరూ సానులేనా? నాకున్నాయి, చెబుతాను విను. ఓని పేరుతో వరుడు కన్నెను కొనుక్కుంటాడు అంటే ఆమె శరీరాన్ని అతనికి అమ్మేసింది. ఈ సాంప్రదాయం ప్రతి కులంలోనూ ఉంది. భర్త పక్కన స్త్రీ ఎప్పుడు సానిగానే ఉంటుంది. ఇది ఆ మిథునానికి ఉన్న ముద్ర. రసికులు వల్లపు వగపుల రగులనే మరులు వాదరు వేసల మనసు గనగా తప్పు చేసని మగజాతి ధరణియాను కప్పెకొచ్చిన గణితనావే. ఇలా మగవాళ్ళు తప్పుల కుప్పల మీద నడిచినంతసేపు సాని రాణి అంత ఐశ్వర్య రాశి కావచ్చు. ఉదాహరణకు నేనే. ఆహా, ఈ మాట అక్షరాల నిజమమ్మా. సజ్జిక, అమ్మా నా దగ్గరికి వచ్చేవారి దగ్గర ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, మణులుంటాయి, మాన్యాలుంటాయి, ఆస్తులుంటాయి, ఐశ్వర్యాలుంటాయి. మరి నా దగ్గర సౌష్ఠవం ఉంది, మాటకారితనం ఉంది, వగలున్నాయి, వయ్యారాలుంది, అన్నిటికి మించి ఆకర్షణ ఉంది. కానీ ఇవన్నీ కృత్రిమాలే. ఇందులో ఏ ఒక్కటి కూడా నికరమైంది లేదు. కానీ నా కోసం ఆస్తులు అమ్ముకుంటారు. అదేమి అంటే రసికత అంటారు. వీళ్ళని ఏమనాలి? బుద్ధిహీనులు అనాలి. అందాం అందాం మనని ఏదాం. సానుల చేతను సాధ్యము కోరుచు మానమర్యాదల మట్టుబెట్టి ఎక్కు సిగ్గును వీడి ఎదను వీడి అప్పుల పీల్చెడి ప్రభువులు, మేధావి, పండిత వాణిజ్యవేత్తలు సగనిక పాదాలు బానిసలుగా సాధ్యపడు అమ్మా ఎంతమంది రసికులను ఆకర్షిస్తేనే కానీ సాని రాణి అంత ఐశ్వర్య రాశి కావచ్చు. మరి పడకను పంచే పడుపు గత్త అడిగినంత ధనం ఇవ్వని పరిస్థితి ఏమిటో చెప్పు. ఏముందమ్మా, ఈ గడపక వరకు వచ్చిన పని కాక ఆ గడపకే తల బాదుకొని నిరాశగా వెళ్ళిపోవడమే. అలాంటి వారు ఎప్పటికీ గణిత పొందలేరు. సజ్జిక, అమ్మా. మరి కొందరుంటారు, వారి గురించి చెప్పు. అమ్మా తల్లి, నేనింకా పంచలోనే ఉన్నాను, మంచం మీదకి రాలేదు. మీరు చెప్తే విని మురిసిపోతాను. అయితే చెబుతాను విను.
వచ్చి ఎలాగైనా తన పొందు పొందాలి అనుకునేవారు ఎందరో దొంగలయ్యారు తెలుసా? అవునా అమ్మా? మీ అనుభవంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? పిచ్చి సచ్చిక, ఇలాంటి వృత్తి చేసేటప్పుడు అలాంటి వారేంటి, ఎలాంటి వారైనా ఉంటారు. మనకున్న ఆకర్షణ అలాంటిది. అవును, ఆకర్షణ అంటే గుర్తొచ్చింది. నేను ప్రియులను ఆకర్షించడానికి ఎంతో కొంత దోహదపడేవాడు ఇంకను రాలేదే. ఈరోజు శుక్రవారం కదా? అవునమ్మా. తప్పకుండా రావాలే. అమ్మా, అతను వస్తున్నాడమ్మా. అతను వచ్చే ముందు సువాసన వస్తుందమ్మా. ఆ తర్వాతే అతను వస్తాడు. వణక్కం, నమస్కారము. చాలా దద్దులే, నువ్వు వనకడమే బాగుంది. ఏ మారుగా వారానికి ఒక్కసారి వస్తావు. ప్రతిరోజు రాకూడదా? యామి రాని వారు నేరాలు పెరిగిపోయి ఉండునా? మురుగా 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 అక్కంటినా? నేరాలు కాదు, బేరాలు. మీ దగ్గర బేరాలు ఉండును, ఆ బేరాలు దాని నేరాలు కూడా ఆగును. ఆర్ముఖం పిల్లై, హద్దు హద్దు. సజ్జు పున్ను, నువ్వు హద్దు హద్దు అంటున్నా. అదిదా నాకు ముద్దు ముద్దు అని వినపడు. అమ్మవారు ఇది కారు బాగుండదు. అమ్మవారు లేకపోతే బాగుంటుందన్నమాట. రొంబ బాగుంటుందమ్మా. ఈ మాట లైరికమ్మా. చూడండమ్మా, ఈ ఆర్ముఖం నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు. వీడు ఒంటరిగా దొరుకుతాడు చూడు, అప్పుడు నీ పని పడతాడు. సజ్జుగా, నువ్వు ఏమి నా పని పడతావు? నాందా నీ పని పడతాను. అర్థమైందిలే కానీ, అయినా ఆర్ముగా నాకు తెలియక అడుగుతాను. నువ్వు వచ్చిన ప్రతిసారి దీన్ని పక్కనే ఉంటుంది, ఎందుకని? ఇదిగా నా కోసం నా పక్కన ఉండునా? ఇల్లమ్మా ఇల్ల నాన్నదా సుగంధ వస్తువులదా చేస్తును. అది మంచి గబ్బు వాసనదా వచ్చును. ఆ గబ్బు వాసనకు ఈ గబ్బుది నా ముందర ఉండును. ఆ మాట నిజమే. నిన్ను ఇష్టపడే వాళ్ళకన్నా నువ్వు తెచ్చే పరిమళ ద్రవ్యాలున్నాయి చూడు, వాటిని ఇష్టపడేవారే ఎక్కువ. సరే, ఇవాళ ఏం తీసుకొచ్చావు చెప్పు. అమ్మా, ఈ మాట నల్ల తప్పమ్మా. ఏమైనా తెస్తున్నావు, ఇదిగా సత్యము. అయితే నేను ఒక్కటొక్కటి అడుగుతుంటాను, చూపించాలి మరి. నీందా పారమా, నాందా చూపుదును. అతి వల్ల సొగసు పెంచు ఆమా, ఇదిదా కస్తూరి. సొగసు తల బిరుసు సంపు పెంచెడు గోరోదనము కూర్మిగలే. మురుగా 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 ఇంద ఇదిదా గొరోజనము. ఇదిదా పునుగు జవ్వాడి. అతి బల సొగసు పెంచు ఆమా, ఇదిదా కస్తూరి. సొగసు తల బిరుసు పెంచెడు అందుకే మీరు చదువుతున్నారు. మురుగా మురుగా ఇదిదా గొరోజనము. రొంబ ఉందమ్మా, పునుగు జవ్వాడి ఇదిదా. అమ్మా, ఇదిదా రాని ఉంది. కలద
కళి కలిచట పరిమళములిచ్చు ఘనసార పసుపు గలనే. మురుగా మురుగా ఇంత పసుపు మేలు ప్రతిభను చేర్చు మాదు సగసు పెంచు విహారి సరసుల పెంపుగాను. సజ్జిక నీకు అవి కావాలా? నాకెందుకమ్మా, అన్నీ మీకే. ఈ పరిమళ ద్రవ్యాల మధ్యన ఆడుకో, వీటిని వాడుకోవాలని చూడకు. ఇది గదిలోనే ఉంచొస్తాను, అందాక ఆరుముఖంతో వాడుకో. ఏయ్. ఇల్లే ఆడుకో. ఏమా సజ్జగా అప్పడంతో ఆడుకో, ఆ తర్వాత వాడుకో. ఛీ! నువ్వు ఎప్పుడైతే అన్నీ అబద్ధాలే. నేను ఈ బానిసత్వాన్ని భరించలేకున్నాను, నన్ను ఈ చెర నుండి తీసుకుపోండి సరే అంటావు, మళ్ళీ ఆ మాటే మర్చిపోతావు. ఏమ పొన్నా, నువ్వు సన్న బొమ్మ మాదిరి ఉంటివా సంచిలో పెట్టుకుని తీసుకుపోదును. సామారాణి వారి దగ్గర చాలా మంది బానిసలు ఉందిరో. మన ఇద్దరు వారు చూసినా నీతో పాటు నాను కూడా ఈ చెరసాలలో ఉందును. అందుకు భయపడుతుండా. అదేం కాదులే, నిన్ను మా సామరాని వారిని పొందాలని ఆశగా ఉంది. సామరాని వారు, అబ్బా సామరాని వారు రంభ మాదిరిగా ఉండును. దాని పొందాలని యారికైనా ఉండును. చిచ్చి, నువ్వు కూడా అలాంటి వాడేనా? ఇల్లే మా ఇల్లే. అది ఒక్కసారి నన్ను రమ్మని చెప్పినా ఈ పునుగు జవ్వాది కర్పూర కస్తూర మొత్తం దానికే పూసి నేను గోస పెట్టుకొని పారిపోదును. దీనితో ఏమి సరసాలు చేస్తున్నా, దీనితో సరసాలు చేస్తున్నా నాను కూడా ఈ సరసాలో ఉన్నాను. సరే సరే, దీనికి రెక్కలు వచ్చినా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఇదిగో, ఇందులో కావలసిన నాణ్యాలున్నాయి, లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోను, ఎక్కువగా ఉండును, అందుకుదా లెక్క పెట్టను. మా రానివారు నా పోయిట్ వరమ్మా. మంచిది. ఏయ్ సజ్జిక, అమ్మా, ఇతడి దగ్గర ప్రతి వారం అనేక పరిమళ ద్రవ్యాలు కొంటుంటాను, కానీ ఏ ఒక్కటి నా కోసం కాదు, అన్ని ప్రియుల కోసమే. సరసాలు రేయి పడుపు గత్త పడిచిన పడక మీద ఎందరో తమ ఆశలు తీర్చుకున్నారు, కానీ నా ఆశ తీరలేదే. ఏంటమ్మా చిత్రంగా మాట్లాడుతున్నారు? నిజమే మాట్లాడుతున్నానే, నీకు చిత్రంగా ఉండవచ్చు. సజ్జిక, మా కులంలో కళ్యాణం లేదు, ఈ పడుపు ఉంటే జీవనం, ఇదే జీవితం. ఈ జీవితంతో రాజుపడి ఈ సానివాసాన్ని రాణివాసంగా మార్చుకున్నాను. పటిష్టాత్మకంగా బ్రతుకుతున్నానే కానీ ప్రతిష్టాత్మకంగా బ్రతకడం లేదే. ఎన్ని నిధులు సంపాదించుకున్నా నాది చెదలు ఆశించే చరిత్ర కానీ పదిలమైన చరిత్ర కాదు సజ్జిక. అమ్మా, నీ ఆశ తీరలేదు అంటున్నారు, ఏమిటమ్మా ఆశ? సజ్జిక, నన్ను ఎందరైనా మోహించగలరు, కానీ ప్రేమించలేరు. అలాగే నేను ప్రేమించాలి, నేను ప్రేమించడానికి నాకు తగినవాడు కావాలి. సజ్జిక, నా తనువు మలినమైన మనసు మాత్రం ఇంకా పవిత్రంగానే ఉంది, అది ఎవరి వశం కాలేదు. సజ్జిక, నా మనసును వశం చేసుకునేవాడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో. ఎవరే వాడు నా మనసును దోచిన మొనగాడు. ఎవరే వాడు నా మనసును దోచిన మొనగాడు. ఎవరే వాడు
వెక్కిరించినట్లుంది. కారణం ఏమిటో? ఇంతటి అపురూప సౌందర్యవతి జగదేక సుందరి సామతో అనుబంధం తెగిపోతుంటే భావంగా మరేమిటి? సామాతో సాంగత్యం తెగిపోతుందా? ఏ మరొక సుందరి పందిరేమైనా వేసిందా? సామతో అనుబంధం ఏర్పడిన తర్వాత స్వర్గము నుండి ఊర్వశి వచ్చి ఊరించిన నా మనసు కరుగదు. కాంతిరే కన్నులు కలువలు సుధలొలుకు అధరము సొగసులొలుకు చిలుక పలుకులకు చిందెలుకు కంఠము నడుము కలదు లేదో పొడన శంక. మరేమైంది? మీ భార్యామణి ఏమైనా శాసించారా? భార్యామణులకు భర్తల ప్రేమను ఆశించడమే తప్ప శాసించడము తెలియదు కదా. నిజం చెప్పారు. భార్యామణుల మనసులు అంతటి పవిత్రమైనవి కనుకనే వేసల ఆకర్షణలు మితిమీరిపోతున్నవి. సుగుణవతియు సహనశీలి తోడా కోటి కష్టాలు నీరు కోర్మిగానే సారరహిత సంసారమును చక్కదిద్ది స్వర్గతుల్యము సుఖముల పుట్టజేయు. అలా విలయాలివైనా ఇల్లాలికి విలువనిచ్చావు. అందుకే అందుకే అది తర్వాత చెప్పచ్చు. ముందు మీ ముభావానికి కారణం ఏమిటో చెప్పండి. మన చక్రవర్తులు ప్రసరుల వారు నీ పొందును ఆశించుతున్నాడు. ఆయన నిన్ను చూడకపోయినా నీ సౌందర్యాన్ని గురించి విని నీ మీద మోహం పెంచుకున్నాడు. రాత్రి మాటల సందర్భంగా నాతో అన్నాడు, రాజు కోరుకున్నాక నీకొక రాణివాసం ఏర్పడుతుంది, అందులోకి రాజు తప్ప మరెవ్వరూ రాదు కదా. వినుమా మన ప్రసేన రాజుకు మునుగల్గె ముదంబు మోహము నిన్ను కన్నాగా కనుమా వల్ల పులుగుంపెడి మన ప్రభువుల్లోరా నీకు మన్నన సామా. ఇదే మన చివరి కలిగిక తప్ప. ఈ పరిణామాన్ని మనం ఎదుర్కోలేదు. ప్రభువులు కోరుకున్న తర్వాత నేను రాను రాలేనన్నమాట అనము అనలేము. కాబట్టి మీరు వెళ్ళి రావడమే మంచిది. అంతేనా? ఇంత తెలిసిన తర్వాత కూడా పంతానికి పోయి మీరు కూడా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వెళ్ళండి. సామా అమ్మా, ఆకాశం చిల్లులు పడి అందులో నుంచి ధనవర్షం కురుస్తుందేమోనమ్మా. దేని గురించి మాట్లాడుతున్నావే? అదేనమ్మా, చక్రవర్తుల వారు. చక్రవర్తుల వారి వశం అయిపోతే నేను చక్రం తిప్పచ్చు అంటావు, అంతేనా? అంతే కదమ్మా. బంగారు పంజరంబునగు పార్థివు తోడను జీవనంబు నీ కొంగును వీడకన్ నిరతి కోర్కెలు తీర్చెడు రాణివాసమున్ చెంగున గంతులేసెడు ప్రజలు మనంబును కోరుకొమ్ము నీ ముంగిట స్త్రీలు జన్నెలరు మోహన రూప మోహన రూప విలాస చంద్రిక సజ్జిక, వెదురు పంజరం నుంచి తప్పించుకున్న చిలక బంగారు పంజరంలో బందీ కాబోతుంది. అంతే, అది శయ్యాగారం కాదు, కారాగారం. కారాగారం తప్పించుకోవాలి. ఆ కారాగారం నుంచి
తప్పించుకోవాలి. సజ్జిక, ఇంతవరకు నన్నెవరూ శాసించలేదు. ఇక మీదట ప్రభువులు శాసించగలరు. అది నాకు ఇష్టం లేదు. మరి ఎలా తప్పించుకుంటారు తల్లి? సజ్జిక, నేనెందరికో నచ్చాను. కానీ నా బలపులో ఒళ్ళలో ఎందరో హాయిగా సేద తీరాను. కానీ నాకెవరూ నచ్చలేదు. నేను నచ్చిన వాడి కోసం, మెచ్చిన వాడి కోసం ఇంతకాలం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ అదృష్టం నన్ను దెరిచేరక ముందే ఏ దురదృష్టం నన్ను కబళిస్తుంది. అమ్మా, మీరు నచ్చినవాడు మెచ్చినవాడు అంటే గుర్తుకొస్తుంది. నిన్న ఒక అడవి దొంగను రాజ ఆస్థానంలో చూశాను. అందరూ వెళ్ళి చూస్తుంటే నేను వెళ్ళి చూశాను. అబ్బా, ఎంత అందగాడో! అంత అందగాడా? అవునమ్మా, అందగాడే కాదు, బలశాలి కూడా. కండలు తిరిగిన గండరు అనిపించుకున్నాడు. అతని పేరు మాఘ. అట మాఘ నడచిన మృగరాజు మసకబారు మాట మంత్ర ముగ్ధుల చేసి మహిమలు తనువునందాకర్షణలిట శాస్త్రములు మెచ్చు అందమందు బలము కనువిందు చేయు అడవి దొంగ అంటున్నావు? ఏం దొంగతనం చేశాడు? ఏదో పెద్ద దొంగతనమే చేసుంటాడమ్మా. లేకపోతే ఉరి శిక్ష ఎందుకు వేస్తారు? ఉరి శిక్ష? అవునమ్మా, అందరూ అనుకుంటుంటే విన్నాను. రేపో మాపో ఉరి తీయనొచ్చినట. అది మనకు సంబంధం లేని విషయం. సజ్జిక, నా మనసు పాడై నేను అలా తోటలోకి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. నల్ల కులికినావు, రంబ చేసినావు. అది సంకనా కట్టింది. హా, నా సామె సంకనాకు కాదు, జడ్జినాకు. అది దరువు. దరువా? ఆ, అవును, నల్ల కులికినావు, రొంబ చేసినావు. అది ఇల్లే అది జడ్జినాకైంది. ఇందుకు ఎదక్కు చేసినావు? తొందరలో మన ఇద్దరు లేచిపోతున్నావా? మురుగా. తొందరలో మన సామారాణి వారిని రాజుగారు తన దగ్గర ఉంచుకోబోతున్నారు. అదిగా అదృష్టమే. ఉంచుకుంటున్నారు కదా, అప్పుడు సామాదేవికి నీతో నాతో పని ఉండదు. అంతా పరిచారికులు భటులే చూసుకుంటారు. అప్పుడు నాకు ఈ పడుపు కంపు నుంచి విడుదలన్నమాట. అప్పు నీ బానిస ఇల్లియా కాదు, అప్పుడే నాకు ఈ పడుపు కంపు నుంచి విడుదలవుతుంది. నీ ముఖంలో ఇప్పు సిరుపుదా ఉండాలి. సిరుప్పంటే సిరిప్పన్న తెలియదా? సిరిప్పన్న నవ్వుదా ఉండాలి. అది సరే కాని సామాదేవి గారు తెమ్మన్న గోరోజనం తెచ్చావా? అమ్మా, అది మామూలు గోరోజనం ఇల్ల, వశీకరణ గోరోజనం దా ఉంది. ఓహో, సర్లే, తెచ్చావా? అమ్మా, అది ఎల్లప్పుడూ దొరకదు, ఎలా సమయాల్లో అప్పుడప్పుడు దా దొరకను. దానిని వసంత కర్పూరంలో పెట్టి యారికి వాసన చూపుదురో వారు వశమే పోదురు. అవును, సామారాణి వారికి ఈ వసంత గోరోజనం ఎదుకు? ఏం చెప్పమంటావు ఆరుముఖం? మాగను చూసినప్పటి నుంచి సామ మతిపోగొట్టుకుంది. మాగ లేకపోతే బ్రతకలేనంటుంది. చివరకు చేసే వృత్తి కూడా మానేసింది. అదృష్టం అదా ఉండనే. ఈమెకు అదృష్టమే. అది
అతి దౌర్భాగ్యంగా భావిస్తున్నాడు మాఘ. ఈమె మాఘ కాళ్ళు పట్టుకున్నా వినలేదు. వరకు ఆ దాసికే దాసిలా ఉంటానన్నా ఇష్టపడలేదు. చేసేది ఏమీ లేక చెరసాలను వేసి చిత్రహింసలు పెడుతుంది. అయ్యో మురుగా మురుగా, ఈ రొంబ అన్యాయమే. నిన్ను వశీకరణ గౌరవజనం తెమ్మంది ఎందుకో తెలుసా? ఈ వశీకరణ గౌరవజనాన్ని మాఘకు వాసన చూపిస్తే తన వశమైపోతాడని ఆశ. అయ్యో అయ్యో మురుగా, అయ్యో మురుగా, ఇది అన్యాయం కదా. ఏం చేయమంటావు ఆర్ముదం? నాకు కూడా సామ వింత చేష్టలు భరించలేకపోతున్నాను. ఆ మాఘ మీద కోపం నా మీద చూపిస్తుంది. ఏవైనా మాట్లాడితే చంపు పగలు కొడుతుంది. పొగురు ఉంది సత్యక సజ్జిక సత్యక లేరా? మహానుభావులకి మరొకసారి ప్రణామాలు. స్వామి, నేనెప్పుడు మిమ్మల్ని పిలవలేదు, కలవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ మీరే 2-3 సార్లు నన్ను పిలిపించారు. మీరు మాట్లాడుతున్నంతసేపు నాకు అయిష్టంగానే ఉండేది. కానీ మీరు మాత్రం ఇష్టంగానే నీతి బోధలు చెప్పేవారు. మీరు చెప్తున్నంతసేపు నాకు చిరాగ్గానే ఉండేది. కానీ ఈరోజు మీరు పిలవగానే నాలో ఆ భావన కలగలేదు. అందుకే దారిన పోయే మిమ్మల్ని నా మందిరానికి ఆహ్వానించాను. పేరు పున్నకుడు, బౌద్ధ భిక్షువు అని చెప్పనవసరం లేదనుకుంటున్నాను. నేనెప్పుడూ నిన్ను పిలవలేదమ్మా. నిన్ను చూడగానే నాలో కలిగిన భావన, ఆలోచన మాత్రమే నిన్ను పిలిచాయి. జీవితము అమూల్యమైనది. గడచిన కాలము తిరిగి రానిది. తిరిగి రాని కాలాన్ని తీసుకురాలేదు. మనకు అవసరమైన స్థాయిలో మన భవిష్యత్తును రూపొందించుకొని ఈ 2 మన చేతుల్లో లేవు. ఉన్నది ఒక్కటే వర్తమానం. వర్తమానం కర్తగా మన జీవితాన్ని మనము రూపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఎవరి జీవితమైనా బాగుపడడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి తానే తాను తెలుసుకోవడం, రెండవది నా వంటి వారు చెప్పినప్పుడు విని అర్థం చేసుకోవడం. గడచిన కాలము రాదట, గడబిడ చేయక వగవక కడు నేర్పు వెసను. కీడును చేయకు వరులకు కడగి తను తాను తెలిసి గడుపుము. అప్పుడు నీవు అయిష్టంగా విన్నావు, ఇప్పుడు అవసరమై ఉంటున్నావు. మనలో ఉన్న మేధస్సు ఎప్పుడూ తప్పు చేయదు. బుద్ధి మాత్రం తప్పు చేయడానికి పూనుకుంటుంది. మనిషి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని మేధస్సు బుద్ధిని మందలిస్తూనే ఉంటుంది. ప్రతిసారి మేధస్సుకు బుద్ధికి జరుగుతున్న సంకుల సమరమేదమ్మా. తప్పు చేయుట అమ్మా సామా, తప్పు చేయుట మానవ ధర్మమగునే. మేధ మందలించి గురువై మేలు నేర్పు. తప్పు చేసెడు బుద్ధిని పరిమికొచ్చి మేధనే నమ్మి మసలుట మేలు కాదే. ఆ
తెలియక కాదు, తెలుసు. నేను వేశ్యను, వ్యభిచారం నా వృత్తి. ఈ వృత్తి చేసే తల్లికి పుట్టడం నా తప్పెలా అవుతుంది? మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నట్లే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. ఈ వృత్తిలో సంపాదించినంత కాలం సంపాదిస్తాను, అనుభవించినంత కాలం ఈ భోగాన్ని అనుభవిస్తాను. అది కాదమ్మా. అంతే స్వామి, అంతే. సానిగ వృత్తి చేసుకొని చక్కగా కాలము వెళ్ళబుచ్చెదా. స్వామి, సానిగ వృత్తి చేసుకొని చక్కగా కాలము వెళ్ళబుచ్చెదా. సానుల ధర్మము విటుల చందము భోగ విలాస జీవిని నేను వసించెదా. భూమిని నీటిని వీడక వేష వృత్తిలో నేనిది కర్మమేనదా. నిశ్చయమీయది నిశ్చయమీయది బౌద్ధ సత్యమా. అమ్మా సామ, బుద్ధి చంచలమైనది. దానిని మొదట అదుపు చేయాలి. బుద్ధిని జయించిన వారే బుద్ధులవుతారు. బుద్ధి మన స్వాధీనమైనప్పుడు బుద్ధియే ధర్మంను చూపడానికి ముందుకు సాగుతుంది. ఇది బుద్ధ భగవాన్ని బాట. మేమందరము ఆ బాటలోనే పయనిస్తున్నాం. మీ వంటి వారు విన్నను వినకపోయినను చెప్పడము నా ధర్మం తల్లి. అంటే ఏమిటి స్వామి? ఇప్పుడు నా వృత్తిని మానేసేయాలా? నేను పతిత వృత్తిని మానేసేంత మాత్రాన పతివ్రతను కాలేను కదా స్వామి. స్వామి, నా అందానికి ఆకర్షణ ఇంకా తగ్గలేదు. ఈ అందానికి చివరి ఏ దశ వస్తుందో కూడా నాకు తెలుసు. అప్పటిదాకా నాతో ఉన్న వాళ్ళు నన్ను చూసి పారిపోతారు. అప్పుడు భయపడను స్వామి, ధైర్యంగా ఆత్మహత్య చేసుకుంటాను. అమ్మా, అది పాపం కదా? ఇప్పుడు చేస్తున్న పాపం కంటే అది పెద్ద పాపం కాదులే స్వామి. అయినా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఇక మీదట మీరు నాకు ధర్మోపదేశాలు చెయ్యవద్దని వేడుకోవడానికి. మంచిది. అయితే ఇక మీదట నీకు మంచి మాటలు చెప్పే అవకాశం నాకు లేదన్నమాట. మీ నీతి సూక్తులు వినే అర్హత నాకు లేదు అంటున్నాను. మానేస్తాను స్వామి, ఈ వృత్తి తప్పకుండా మానేస్తాను. ఎప్పుడంటే నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు దొరికిన నాడు పరపురుషుని ఆశించను. ఆ మడగొర కోసమే చూస్తున్నాను. మంచిదమ్మా. ఇక నీతో నాకు అవసరం లేదు. నాతోనే నీకు అవసరం ఏర్పడుతుందేమో చూద్దాం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. నేను బయలుదేరుతుంటే మా మామగారు ఆయన ఫ్రెండ్స్కి ఒక మందు పార్టీ అరేంజ్ చేసి మరీ నన్ను తిట్టించారు. ఇది ఏమైనా మరణదండన కొరకు ఆయన చెప్తే నిర్ణయించబడిన వినడు. బహిరంగ ప్రదేశం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అనేది ఫాలో శ్రీ శ్రీ ప్రసేనజిత్తుల వారి ఆదేశాల మేరకు ఎందరో హంతకులకు చోరులకు నెలలో ఇకట మరణ శిక్ష విధించడమైనది. ఈ రోజు కూడా ఒక కరుడు కట్టిన గజ దొంగ దారి దోపిడడానికి మరణదండన విధించడమైనది. అతడే గజ దొంగ, చోరుడు, ఆగవికుడు. మన రాజ్యమందున్న అరణ్యవాసంలో నివాసముంటూ దొంగతనం వృత్తిగా కొనసాగించుతున్నాడు. పేరు చూశారా? ఉరిగమం ఎదురుగా ఉన్న మతము మాత్రము తగ్గలేదు. అది పుట్టుకతో వచ్చిన మదం, పట్టు జారదు. మెడకు ఉరి బిగించిన తల దించదు. శిక్షను అమలుపరచండి. చిత్తం ప్రభు. సాధారణంగా మేము ఈ ప్రదేశానికి రావడం జరగదు. ఈ గజదొంగ గత చరిత్ర విని చూడాలని, మా సమక్షంలోనే ఉరి తీయటం జరగాలని విచ్చేశాం.
దుర్మార్గులకు, దౌర్జన్యకారులకు, హంతకులకు, దోపిడీదారులకు ఆ రాజ్యంలో అమలు జరుపుతున్న శిక్షలు ప్రతి దుష్టునికి భయోత్పాత స్థితి కలిగించాలని మా అభిప్రాయం. దొరిత దౌర్జన్య దోపిడీదారుల కథన రసి శిక్షలు విధించి అమలు చేయు భద్రా శాంతి భద్రతలనెల్ల భద్రపరచ శాంతి భద్రతలనెల్ల భద్రపరచ ఆఘకు విధించి తినిప్పుడు మరణ శిక్ష చక్రవర్తులకి ప్రణామాలు. ఎవరు నీవు? నా పేరు సామ. ఓహో. ఈ నగరంలో ఉన్న వారకాంతల్లో ఒక్కతేను. సామా అంటే నువ్వేనా? నీ గురించి విన్నాం. మంచి ఇప్పుడే చూచుచున్నాను అని అనాలనుకున్నారు కదా. అయినా వారకాంతాల గురించి వినటమే కానీ చూడవలసిన అవసరం మాకేముంటుంది? ఉండదు ఉండదు, ఉండవలసిన అవసరమూ లేదు. ఒకవేళ ఉండినా దేశ ప్రజలందరితో పాటు వారకాంతలు కూడా మీ కన్న బిడ్డలే కదా. భద్ర! ఆ విషయమును ఇప్పుడు మీరు మాకు గుర్తు చేయడం అవసరమా? క్షమించండి ప్రభు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సామ, అదిగో అతడే కరుడు కట్టిన గజ దొంగ. నేరాలన్నీ పరిశీలించిన మీదట శిక్ష విధించడమైనది. రాష్ట్రమునకు మట్టె పొరుగు రాష్ట్రమందు పరువు పోగొట్టే మరణ శిక్ష మనకు తగును. క్షమించండి ప్రభు. న్యాయశాస్త్రాన్ని పరిశీలిస్తే మరణ శిక్షకు మారుగా మరో కఠిన శిక్ష కనపడవచ్చును కదా. ఇలాంటి గజ దొంగకు ఉరి శిక్షయే సరి అయినదని మాకు అనిపించినది. ప్రభు, ఉరి శిక్ష వలన ఒక జీవితం ఈ లోకానికి దూరం కావడం జరుగుతుంది. అలా కాకుండా అతన్ని ఈ లోకాన్నే ఉంచి తగిన శిక్ష విధించవచ్చును కదా. ఇలాంటి గజ దొంగ ఈ లోకానికి దూరమైన పోవులదేమున్నది? ఇతను బ్రతుకుండడము ప్రమాదము కూడా బ్రతుకుండడమే అవుతుంది తెలుసా? ప్రభు, అతి ప్రమాదమైన పులులను, సింహాలను అదుపు చేసి వాటి క్రూరత్వాన్ని కృంగదీసి నలుగురిలో ఆడించగలుగుతున్నాడు మానవుడు. అటువంటిది ఒక గజ దొంగను అదుపు చేసి అతని శక్తిని సద్వినియోగం చేసుకోకూడదా? నిగనిగలాలరు శరీరము బంగారు కాంతులు బాగు ఉంగరాలు తిరిగి ఉన్న కేశములతో గంధర్వుడు
అదే భావన కలుగుతుంది. అందుకే మాగాని బానిసగా కొనాలనుకుంటున్నాను. సామా, ఇతను గజ దొంగ. బానిసత్వంలో బందీగా ఉంచి ఇతని చాకిరీని వినియోగించుకోవడానికి సాహసించకూడదు. స్వేచ్ఛతో చరించదలచు తుచ్చ జనులా బానిసగ బంధింపజేయుట ఫలమదేమి? నెమరు కలిగి ఉండునే దశ నీవు కోరా. సాహసము వీడు దొంగపై చనువు తగదో. నేను సాహసిస్తాను ప్రభు. నేనెందరిలో బానిసగా మార్చుకున్నాను. అందులో దొంగలున్నారు, హంతకులున్నారు, అల్లరివారు ఉన్నారు. ఎవరికి తగిన హెచ్చరికలు వాళ్ళకిచ్చి వాళ్ళ సేవల్ని ఉపయోగించుకుంటున్నాను. మాగాని బానిసగా కొనుక్కుంటాను. ధరెంతో చెప్పండి. సామా, ఇతను అందరి లాంటి దొంగ కాదు. ఇచ్చదీర స్వేచ్ఛగా విహరించే లక్షణం ఉన్నవాడు తెలుసా? ప్రభు, నేను అందరి లాంటి దాన్ని కాదు. ఇతనిలోని లక్షణాలన్నీ లక్షణంగా ఉపయోగించుకున్నాను. ధర చెప్పండి ప్రభు. సామా, నీ సాహసాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇతనికి ఉరి శిక్షను తప్పించి ఆ ఉరిత్రాటిని నీ కోసం దాచుకుంటున్నావేమో అనిపిస్తుంది నాకు. ప్రభు, మీ హెచ్చరికలోని సాహసం నాకు అర్థమైంది. ఇతను నా నుండి తప్పించుకున్న నాడు ఆ ఉరి మీరు నాకు వేయచ్చు. శభాస్, మేము అంగీకరించాం. బాగా మేము నీకు మరణాన్ని ఇవ్వాలనుకున్నాము. ఈ సామా నీకు జీవితాన్ని ఇచ్చింది. భద్ర, ఈ మాఘకు ఒక వెల నిర్ణయించి ఆ వెలను ఈ సామాచే చెల్లింపజేసి మన భద్రతలో ఈ మాఘను సామ ఇంటికి చేర్చండి. పట్టిన పట్టును మొదలరో పడతులో పోరాట పటిమ స్ఫూర్తినిచ్చు. మగువల తెగువలు మై మరపించులో సామ సాహసమును శాగ్యమాయే. వారకాంత గుణము తీరుగా మెచ్చగా మాఘుని కొనుగో మంచిదాయే. భద్ర, ఇతని చేర్చి భద్రముగా ధనము కోశముంప చేకొనదేగా. తగిరీరగ దొంగను కొనెను దారిలో పిడిదారుని దొరలు చేయు. మగువ తెగువను కొనియాడ మాటరాదు. మగువ తెగువను కొనియాడ మాటరాదు.